బాబాయ్ కోరికను నెలవేరుస్తున్న అబ్బాయి అని చెప్పుకోవచ్చు. మ్యాటర్ ఏంటి అంటే పవన్ కళ్యాణ్ గారు ఎలక్షన్స్ కి ముందు పిఠాపురంలో ఒక అపోలో హాస్పిటల్ కడతామని చెప్పారు. ఇచ్చిన మాట ప్రకారం పవన్ కళ్యాణ్ గారి తరపున రామ్ చరణ్ గారు అండ్ ఉపాసన గారు వీళ్ళిద్దరు కలిపి 10 acres ఒక స్థలం కొన్నారంట. త్వరలోనే ఆ స్థలంలో అపోలో హాస్పిటల్ ని కట్టబోతున్నారు. ఇక ఇచ్చిన మాట ప్రకారం ఇలానే చేసుకుంటూ పోతే ఈజీగా నెక్స్ట్ ఎలక్షన్స్ లో సీఎం పవన్ కళ్యాణ్ గారే అని చెప్పుకోవచ్చు. ఈ మ్యాటర్ పక్కన పెట్టేసి రామ్ చరణ్ గారి మూవీ అప్డేట్ విషయానికి వస్తే గేమ్ చేంజర్ మూవీ నుంచి August 15 ఒక సాంగ్ గానీ లేదా సాంగ్ కి సంబంధించిన ఒక అప్డేట్ గానీ కనీసం వస్తదని ప్రతి ఒక్క ఫ్యాన్ కూడా 1000 కళ్ళతో ఎదురు చూశారు. కానీ ఆశలన్నీ నిరాశలుగా మిగిలిపోయాయి. అసలు నాకు తెలియకడుగుతున్నా, శంకర్ గారు బాహుబలి పార్ట్ 3 తీస్తున్నాం అనుకుంటున్నారా ఏంటి? ఇన్ఫాక్ట్ RRR రిలీజ్ కి ముందే రామ్ చరణ్ గారు ఈ సినిమా స్టోరీ అన్నది ఓకే చేశారు. ఆఫ్టర్ RRR రిలీజ్ అయ్యాక తారకన్న దేవర సినిమా స్క్రిప్ట్ ని ఓకే చేశారు. బట్ ఇక్కడ సీన్ అంతా రివర్స్ అయిపోయింది మావా. దేవర మూవీ నుంచి ఒక 2 సాంగ్స్ వచ్చాయి, గ్లిమ్స్ వచ్చాయి. అండ్ అంతేకాదు అప్పుడప్పుడు పోస్టర్స్ ని రిలీజ్ చేస్తున్నారు. మినిమం అప్డేట్స్ ఇచ్చి మాక్సిమం యాక్టివ్ లో ఉండడానికి ట్రై చేస్తున్నారు దేవరా మూవీ టీం వాళ్ళు. కాకపోతే ఈ గేమ్ చేంజర్ విషయంలో ఎందుకు ఇలా జరుగుతుందో నాకైతే అర్థం కావట్లేదు. ఫ్యాన్స్ నిరాశలతో చచ్చిపోతున్నారు మావా. మరి చూద్దాం, August 31 లోపు పక్కా ఈ మూవీ నుంచి ఒక్క అప్డేట్ అయినా వస్తుందని దిల్ రాజు గారు చెప్పారు. August 31 నైట్ 12 గంటల వరకు చూడాలి. అప్పటికి ఒక అప్డేట్ కూడా లేకపోతే మాత్రం మూవీ మీద నాకే కాదు ప్రతి ఒక్క రామ్ చరణ్ ఫ్యాన్స్ కి కూడా ఇంట్రెస్ట్ పోతుంది. అండ్ శంకర్ గారు కూడా రామ్ చరణ్ గారి ఫ్యాన్స్ నుంచి ఘోరంగా ట్రోలింగ్ ని ఫేస్ చేయాల్సి వస్తుంది. ఇన్ఫాక్ట్ దీంతో పోలిస్తే పుష్ప 2 మూవీ అన్నది చాలా బెటర్ ఏమో మావా. ఎందుకంటే పార్ట్ 1 రిలీజ్ అయినప్పటికే పార్ట్ 2 నుంచి 30% వరకు షూటింగ్ కంప్లీట్ చేసుకున్నారు. బట్ ఆ 30% షూట్ అన్నది కంప్లీట్లీ డిలీట్ చేసేసి వేరేగా కొత్తగా ఒక 1 year టైం తీసుకొని స్క్రిప్ట్ రాశారు. ఆఫ్టర్ 1 year తర్వాత స్క్రిప్ట్ మొత్తం రెడీ అయ్యాక షూట్ ని మొదలు పెట్టారు. అంత లాంగ్ గ్యాప్ తీసుకున్న వాళ్ళే మూవీ నుంచి ఇప్పటికి ఒక గ్లిమ్స్, ఒక టీజర్, 2 సాంగ్స్, ఇంకా థర్డ్ సాంగ్ కూడా వచ్చేస్తుంది త్వరలోనే. అలాంటిది గేమ్ చేంజర్ మూవీ నుంచి మాత్రం కనీసం ఒక పోస్టర్ అప్డేట్ కూడా లేకపోవడంతో సినిమా మీద బీభత్సంగా ఇసుకొచ్చేస్తుంది. నిజానికి శంకర్ గారు అనుకుంటున్నారేమో ఇలా అప్డేట్స్ కోసం వెయిట్ చేయిస్తే మూవీ మీద ఇంకొంచెం హైప్ క్రియేట్ అవుతుంది అని. బట్ రియాలిటీ విషయానికి వస్తే అసలు ఆ ప్రసక్తే లేదు. నిజానికి రామ్ చరణ్ గారి ఫ్యాన్స్ కూడా RC-15 కంటే అంటే గేమ్ చేంజర్ కంటే ప్రెజెంట్ బుచ్చిబాబు గారి కాంబినేషన్ లో వస్తున్న RC-16 మూవీ మీద హోప్స్ ఎక్కువగా పెంచుకొని ఉన్నారు. ఇలానే ఇంకా డిలే చేసుకుంటూ పోతే మాత్రం ప్రతి ఒక్క ఫ్యాన్ కూడా RC-16 వైపే టర్న్ అయిపోతారు. సో ఫైనల్ గా నేనంటుంది ఏంటంటే మూవీ మీద హైప్ క్రియేట్ అవ్వడానికి గానీ లేదా ఫ్యాన్స్ యొక్క హ్యాపీనెస్ కోసమైనా కనీసం మూవీ నుంచి ఒక పోస్టర్ ఆర్ గ్లిమ్స్, టీజర్ ఏదో ఒకటి లాంచ్ చేస్తే చాలా బెటర్ మావా. మరి చూద్దాం, రామ్ చరణ్ అన్న ఫ్యాన్స్ ఎవరైతే నిరాశపడి ఉన్నారో వాళ్ళందరి గుండె కూడా కొంచెం గట్టి పడేలా ఈ ఆగస్ట్ లో అయినా కనీసం అప్డేట్స్ ఇచ్చి మూవీ టీం వాళ్ళు రామ్ చరణ్ అన్న ఫ్యాన్స్ కి దిల్ ఖుష్ చేస్తారు అనుకుంటున్నా. మరి ఇక్కడ గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ గారి ఫ్యాన్స్ ఎంతమంది ఉన్నారో ప్రతి ఒక్కరు కూడా వీడియోకి ఒక లైక్ చేసి అండ్ మన ఛానల్లో ఇలాంటి వీడియోస్ అన్నవి రామ్ చరణ్ గారి మీద కుప్పలుగా వస్తూనే ఉంటాయి. సో రామ్ చరణ్ గారి డైహార్డ్ ఫ్యాన్స్ మాత్రం పక్కా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసి బెల్ కూడా ఆల్ లో పెట్టుకోండి. అప్పుడే మనం ఎటువంటి వీడియో పెట్టినా మీకు వెంటనే నోటిఫికేషన్ వస్తుంది. మరి ఈ వీడియో తింటే మామ నెక్స్ట్ ఇంకొక మంచి కంటెంట్ వీడియోతో మీ ముందుకు వస్తామని కోరుకుంటూ ఈ వీడియోని ఇంతటితో ఎండ్ చేస్తున్నా. సైనింగ్ ఆఫ్, మూవీ లవర్ మహి.